రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలో ఏటీఎంను ఎత్తుకెళ్లారు దుండగులు. రాత్రి వేళలో షిఫ్ట్ కార్లు వచ్చిన నలుగురు దొంగలు చాకచక్యంగా వ్యవహరించి దోపిడీకి పాల్పడ్డారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మ్రోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. ఆ తర్వాత కట్టర్ ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి 4 నిమిషాల్లోనే తతంగమంతా పూర్తి చేసి డబ్బుతో పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏటీఎంలో మొత్తం నగదు దాదాపు 30 లక్షల వరకు ఉందని ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలో ఏటీఎం దొంగలు ఎత్తుకెళ్లారు. రాత్రి వేళలో షిఫ్ట్ కార్లో వచ్చిన నలుగురు దొంగలు చాకచక్యంగా వ్యవహరించి దోపిడీకి పాల్పడ్డారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మ్రోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. ఆ తర్వాత కట్టర్ ఇన్ఫ్రారెడ్ల సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి 4 నిమిషాల్లోనే తతంగమంతా పూర్తి చేసి డబ్బుతో పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏటీఎంలో మొత్తం నగదు దాదాపు 30 లక్షల వరకు ఉందని ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఇక ఏటీఎం దోపిడీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం లో చోరీ జరిగింది. షిఫ్ట్ కార్ లో వచ్చిన నలుగురు దొంగలు ఏటీఎం లో అప్పటికే ఉంచినటువంటి దాదాపు 30 లక్షల రూపాయలను దోచుకొని వెళ్లారు. అయితే ఈ యొక్క దొంగతనం అనేది చాలా ప్రొఫెషనల్ దొంగలు ఈ దొంగతనం చేసినట్లు కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ ప్రకారం మాస్టర్ ప్లాన్ తో ఈ దొంగతనం చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేసినటువంటి తీరు చాలా ప్రొఫెషనల్ గా ఉంది. ముందుగా వచ్చి రాగానే లోపలికి ఏటీఎం లోకి ఎంటర్ అయిన తర్వాత సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టారు. ఆ తర్వాత ఇమీడియట్ గా ఎమర్జెన్సీ సైరన్ మోగుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని ముందుగానే గ్రహించి ఆ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. ఆ తర్వాత తాము తెచ్చుకున్నటువంటి ఆ కట్టర్లు ఇనుపరాడ్ల సాయంతో ఏటీఎం ను పెద్దగా శబ్దాలు అనేవి రాకుండా చాలా ప్లాండ్ గా వాటన్నిటిని కూడా బద్దలు కొట్టడం జరిగింది. కేవలం ఈ ప్రాసెస్ అంతా 4 నిమిషాల్లోనే పూర్తి చేశారు. 4 నిమిషాల్లోనే పూర్తి చేసి ఏటీఎం లో పెట్టినటువంటి దాదాపు 30 లక్షల రూపాయలను దోచుకొని అక్కడ నుంచి 4 నిమిషాల అనంతరం పారిపోయారు దొంగలు. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇన్సిడెంట్ గురించి బ్యాంక్ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారంతో ఇమీడియట్ గా ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎం ను పరిశీలించారు మహేశ్వరం డీసీపీ సుందరెడ్డి, అలాగే ఏసీపీ రాజు, ఇతర పోలీసు సిబ్బంది. ఇక ఈ నలుగురు దొంగలు ఎవరు అనేది ప్రస్తుతం ఆరా తీసేటువంటి పనిలో ఉన్నారు. పలు బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం ఆ దొంగల కోసం గాలిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి గత 2 రోజుల క్రితమే ఆ ఏటీఎం లో సుమారు 30 లక్షల రూపాయలను తాము పెట్టినట్లు కూడా బ్యాంక్ మేనేజర్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళను ఈ యొక్క అమౌంట్ తో దోచుకున్నటువంటి దొంగల కోసం ప్రస్తుతం పలు బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏటీఎం లో ఈ జరిగినటువంటి చోరీ అనేది ప్రొఫెషనల్ దొంగలు, వీళ్ళు పలు ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ దొంగతనాలకు పాల్పడి ఉంటారన్నటువంటి అనుమానాలు అయితే ఖచ్చితంగా కలుగుతూ ఉన్నాయి. వీరిని పట్టుకోవడం కోసం ప్రస్తుతం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తూ ఉన్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.